అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. అండ్ నా గొంతు చూసి అయితే భయపడకండి, జలుబేం లేదు, గొంతు అంతే. ఇంకా కొంచెం వెదర్ కూల్ ఉంది కదా. సో ఈరోజు స్పెషల్ అన్నమాట, మా ఆయన బర్త్డే అన్నమాట. తనైతే టెంపుల్కి వెళ్ళిండు. అండ్ మళ్ళీ ఈరోజు ఇంకొక స్పెషల్ కూడా ఉందన్నమాట. ఇంట్లో బోనాలు అయితే చేస్తున్నా, మల్లన్న బోనాలు అన్నమాట. నిన్ననే ఇల్లు మొత్తం డీప్ క్లీన్ అయిపోయింది. ఫుల్ అంటే ఫుల్ అలసిపోయినాం నిన్న నుంచి. ఇల్లు మొత్తం గడగడం, సామాన్ అంతా బయట పెట్టడం, మళ్ళీ లోపల పెట్టడం, ఇవన్నీ జరిగినాయి అన్నమాట. అందుకే నిన్న వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు, ఫుల్ పని అసలు. అండ్ ఇల్లు కడగడం అయితే అయిపోయింది. నా కిచెన్ అయితే ఇట్లా సర్దుకున్నా అన్నమాట. ఇంకా దీంట్లో పేపర్లు అయితే ఏమీ వేయలేదు, ఇంకా చాలా ఉన్నది సర్దేది, అసలు ఏం సర్దలేదు. మళ్ళీ ఇప్పుడు పండుగ వస్తుంది కదా, దేవుని పెడితే అసలు అది ఏందో అర్థం కాదు. రిలీఫ్ అంటే రిలీఫ్ అనిపిస్తుంది. కానీ నేనైతే ఇంకా ఏం సర్దలేదు. నిన్ననే కదా, నిన్ననే అయిపోయింది. ఈరోజైతే 2 స్పెషల్ ఉన్నాయి అన్నమాట. ఒకటి మా ఆయన బర్త్డే, ఒకటి ఇంట్లో బోనాలు అన్నమాట. 2 గంటల నుంచి అయితే స్టార్ట్ చేస్తా. దేవుని రూమ్లోకి అయితే వెళ్ళి నార్మల్గా నేను ఇంతకుముందు వ్లాగ్లో కూడా నేను షూట్ చేసిన అనమాట. అంతగా షూట్ చేయలే కానీ చెప్పిన అనమాట మల్లన్నకి. అంటే మాకు మల్లన్న దేవుడు ఉన్నాడు, ఇట్లా మేము బోనాలు చేస్తాము అని చెప్పేసి చెప్పిన అనమాట. సో ఈరోజు అయితే సంక్రాంతికి మళ్ళీ శ్రావణంలో పెడతారనమాట. అండ్ ఇప్పుడైతే ఇంకా భోగి రోజు పెట్టాలి అసలు. యాక్చువల్గా అయితే భోగి రోజు అంతా వీలు ఉండదని చెప్పేసి నేనైతే ఈరోజు సండే అనమాట, ఈరోజే పెడుతున్నా దేవుణ్ణి. అంటే మల్లన్న దేవునికి ఇంట్లో బోనాలు అనమాట. దానికి ముందైతే ఇల్లు మొత్తం డీప్ క్లీన్ చేసుకోవాలి, బట్టలను ఉతుక్కోవాలి. అసలు ఏమో చిన్న మసి బట్ట కాంచి ఇట్లా ఉతికేయాలన్నమాట, అంతా చేసుకోవాలి. నిన్ననే ఇల్లంతా క్లీన్ అయితే చేసేసిన, మొత్తం ఇల్లు డీప్ క్లీన్ అయితే చేసేసినాము. సామాన్ అంతా బయట పెట్టి మొత్తం ఇల్లు కడిగి ఇవన్నీ చేసేసిన. అండ్ ఈరోజైతే మా ఆయన బర్త్డే, తనకి ఏదన్నా ఒకటి ఇవ్వాలి సర్ప్రైజ్ అని అనుకున్నా. ఎవ్రీ బర్త్డే ఖచ్చితంగా ఏదన్నా ఒక గిఫ్ట్ అయితే ఖచ్చితంగా ఇస్తా. వారైతే అసలు కుదరలేదన్నమాట. ఎందుకంటే నిన్న క్లీనింగ్ అంతా ప్రాసెస్ పెట్టుకున్నా, ఎటు బయటికి ఏదన్నా ఒక గిఫ్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నా. చలో చూద్దాము. తనైతే ఎక్స్పెక్ట్ చేస్తలేడు, ఎందుకంటే నిన్న నుంచి ఎటు బయటికి వెళ్ళలే కదా, ఇంట్లోనే వర్క్ అయితే చేసుకున్నా కాబట్టి తనైతే ఏం ఎక్స్పెక్ట్ చేస్తలేడు. ఎందుకో నాకు ఇట్లా సడన్గా సర్ప్రైజ్లు ఇవ్వడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. చలో కుదిరితే ఏదన్నా ఒక గిఫ్ట్ అయితే ప్లాన్ చేస్తున్నా. తనకి ఎప్పుడైతే బయటికి వెళ్ళాలి, ఇక్కడ నుండి అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. బట్ షూట్ చేస్తా అని చెప్పేసి అయితే అనుకుంటున్నా. అండ్ ఇప్పుడైతే సేమియా చేయాలి తన కోసం, ఇంకా ఏం చేయలేదా అంటున్నాడు. స్వీట్ అయితే తినిపించాలన్నమాట. అండ్ మీరందరూ ఎట్లా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు అంటే, పెద్ద పెద్దగా ఏం పోము, నార్మల్గా ఉన్నంతలో అట్లా సింపుల్గా ఫస్ట్ అయితే స్వీట్ అయితే చేసి ఖచ్చితంగా తినిపిస్తా అన్నమాట. అండ్ మా పిల్లల బర్త్డేకి కానీ లేదంటే మా ఆయన బర్త్డేకి కానీ ఇట్లనే చేస్తూ ఉంటాను నేనైతే. టెంపుల్కి అయితే నేను వెళ్ళలేదు, ఫుల్గా బట్టలు ఉండే అవన్నీ ఆరేసిన అనమాట. తను ఒకడే వెళ్ళేసి వచ్చిండు అనమాట పిల్లల్ని తీసుకొని. చలో ఇప్పుడైతే సేమియా చేసి తనకైతే తినిపిస్తాం. వెరీ గుడ్, హ్యాపీ బర్త్డే శివారు. హ్యాపీ బర్త్డే బాబా. సంవత్సరం అంతా నువ్వు హ్యాపీగా ఉండి నన్ను హ్యాపీగా ఉంచి. ఓకే, ఇంకా నీకు ఏదో గిఫ్ట్ ఏం లేదా? నేను ఎవ్రీ ఇయర్ అయితే ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు, ఏదో ఒక గిఫ్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి తనకు అని చెప్పేసి. అండ్ చూడాలి మరి ఈ ఇయర్ ఏమి ఇవ్వాలో నాకైతే అసలు అర్థమవుతలేదు. టైం ఉంటే అయితే ఖచ్చితంగా బయటికి వెళ్ళేసి రావాలి అని చెప్పేసి అనుకుంటాను. సర్ప్రైజ్ కావాలి, ఇంట్లోనే ఉన్నది కదా, గిఫ్ట్ ఎప్పుడు పట్టుకొచ్చింది అని చెప్పేసి. ఇప్పుడైతే తను వచ్చిండు, చూద్దాం. సేమ్ ఏజ్ అయితే నేను చూద్దాం. ఆఫ్టర్ లాంగ్ టైం అయితే మళ్ళీ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట. ఆల్మోస్ట్ నేను ఈ వీడియో షూట్ చేసి కూడా చాలా డేస్ అయిపోతుంది. Jan 11th అన్నమాట మా ఆయన బర్త్డే. అండ్ అదే రోజు ఇంట్లో బోనాలు కూడా చేశాను అనమాట. అందుకనే అంత ఎక్కువ ప్లానింగ్స్ అయితే ఏం లేకుండే.
అండ్ ఇల్లు క్లీనింగ్ ఇదంతా పెట్టుకునేసరికి ఫుల్గా అలసిపోయినాం అనమాట. అండ్ ఆల్మోస్ట్ ఇంకా లైట్ ఫీవర్ కూడా ఉండే ఇంకా. బట్ మనం ఇంట్లో పడుకుంటే ఇంకా ఎక్కడ పనులు అక్కడే ఉండిపోతాయి కదా. అయినా కూడా కొంచెం ఓపిక తెచ్చుకొని పనులు అయితే కంప్లీట్ చేసుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ ఇంట్లో బోనాలు కూడా నేనే చేసుకోవాలి. బట్ హెల్ప్ చేసే వాళ్ళు అంతగా ఏం లేరు. అండ్ నేను మా ఆయనకు చేస్తాను, మా ఆయన నాకు చేస్తాడు అంతే. ఈ పని నేను చేయాలి, ఆ పని నువ్వే చేయాలి అని అయితే అసలు ఎప్పుడు అనుకోము. అండ్ ఫాస్ట్గా పనులు అయితే కంప్లీట్ చేసుకుంటూ ఉంటాం ఇద్దరం కలిసి. అలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ కొన్ని బట్టలు అవి ఇవి ఉండే, ఇంకా అవి కంప్లీట్ చేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి తన కోసం అయితే ఇక్కడ స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అండ్ ఎవ్రీ ఇయర్ బర్త్డేకి ఫస్ట్ నేను తను స్నానం చేసిన తర్వాత టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత స్వీట్ తినిపిస్తాను అన్నమాట. పిల్లల బర్త్డేకి కూడా అంతే, స్వీట్ చేసి తినిపిస్తా. ఫస్ట్ నా చేతనే తినిపి అని చెప్పేసి అంటూ ఉంటాడు మా ఆయన. అండ్ నేనే తినిపిస్తాను అనమాట. అండ్ ఇక్కడ స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను, సేమియా. ఇంకా బర్త్డే అంటే ఎన్నో ప్లానింగ్స్ చేసుకుంటూ ఉంటాం కదా. అండ్ నేనైతే అట్లే పెట్టుకుంటా. ఎందుకంటే ఇయర్లీ ఒక్కసారి వస్తుంది కదా, ఆ ఒక్క రోజున మంచిగా అన్ని టెన్షన్స్ మర్చిపోయి హ్యాపీగా ఉండాలనేది నా కోరిక అన్నమాట. అండ్ ఇక ఈసారి బర్త్డేకి ఏమో ఇంట్లో ఇట్లా బోనాలు చేస్తున్నా కదా, కలిసి రాలేదు. బట్ అయినా కూడా ఏదో ఒకటి తనకి గిఫ్ట్ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అని చెప్పేసి ఊకే అదే మైండ్లో రన్ అవుతూ ఉన్నది. అండ్ నేను ఏ గిఫ్ట్ ఇచ్చినా మళ్ళీ తన పైసలతోటే ఇవ్వాల్సి వస్తుంది. తనే నాయి ఒకటే, బట్ నా కష్టజీతం ఏదైనా అంతే కదా. మన కష్టజీతంతో చిన్న గిఫ్ట్, బట్ చిన్న చాక్లెట్ కొనిచ్చినా అది వేరే తృప్తి అని నా ఫీలింగ్ అనమాట. నాకు అనిపిస్తూ ఉంటుంది, నేను ఎప్పుడు సంపాదిస్తానో ఇట్లాంటి గిఫ్ట్లు ఎప్పుడు ఇస్తానో మా ఆయనకి అని చెప్పేసి ఊకే అనుకుంటూ ఉంటా. బట్ నేను టైలరింగ్ కూడా చేస్తా కానీ ఇప్పుడు కొంచెం ఆపేసినాను కదా. ఇంకా మా కన్నయ్యతో అసలు అవ్వట్లేదు అని చెప్పేసి చూద్దాం ముందు ముందు. అండ్ నా యూట్యూబ్ ఛానల్ ఎప్పటికైనా సక్సెస్ కాకుండా పోతుందా, అప్పుడు ఇంకా పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇవ్వచ్చు. మీరేమంటారు? మంచిగా సపోర్ట్ చేయండి. ఏమంటారు ఫ్రెండ్స్? ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు కదా. చలో ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా సేమియా అయితే రెడీ అయిపోయింది అనమాట. మా ఆయనకైతే వెళ్ళి తినిపించడమే. బట్ తను అయితే టెంపుల్ కూడా వెళ్ళేసి వచ్చిండు అనమాట. చలో స్వీట్ అయితే రెడీ అయిపోయింది. సార్ గారికి అయితే స్వీట్ తింటున్నాం. కానీ డాడీకి హ్యాపీ బర్త్డే చెప్పినా, హ్యాపీ బర్త్డే అని చెప్పు. హ్యాపీ బర్త్డే టు యూ అంటారు. ఎవ్రీ బర్త్డేకి అయితే ఖచ్చితంగా నా చేతి అయితే స్వీట్ చేసి ఇట్లా తినిపిస్తాను అనమాట. ఇప్పుడు ఈరోజు అయితే ఫుల్ లేట్ అయిపోయింది. ఇంట్లో బోనా చేస్తున్నాం అని చెప్పేసి చెప్పాను కదా, అందుకు లేట్ అయిపోయింది అనమాట. గొంతు చూసి అయితే భయపడకూర్రి, అప్పుడప్పుడు మనకి ఇట్లా పలకరించిపోతుంది అనమాట. అమ్మా తీయన్నా. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. దేవుని పెట్టుడు అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈరోజు సండే వాటికి మేమైతే నాన్ వెజ్ అయితే తినము. అందుకని చెప్పేసి అయితే కేక్ అయితే ఏం కట్ చేసుడు అయితే ఏం లేదనమాట. సో ఇప్పుడే పెట్టినాం కదా, ఎందుకు అని చెప్పేసి కేక్ అయితే తీసుకురావట్లేదు. అందరం ఫుల్గా పని చేసి అలసిపోయినాం. బట్ చూడాలి ఇప్పుడు. ఇగో మా మల్లికార్జున్ అండ్ మా ఆయనకైతే గిఫ్ట్ ప్లాన్ చేస్తా అని చెప్పినాను కదా. అండ్ తనకి తెలియకుండా అయితే నేను పొయ్యి అయితే తీసుకొని వచ్చిన. బట్ నాకు వీడియో షూట్ చేద్దామని చెప్పేసి అయితే అస్సలు గుర్తు రాలే. ఆగం పోయినా వచ్చిన. ఎందుకంటే ఇంట్లో మళ్ళీ ఇప్పుడు ఇట్లా పూజ చేయాలి కదా అని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళేసి వచ్చినాను అనమాట. సరే ఇప్పుడైతే గిఫ్ట్ అయితే ఇంకా చూపించలేదు తనకి. అండ్ తనకు కూడా డౌట్ రావచ్చు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. బట్ కేక్ అయితే ఏం లేదు కాబట్టి ఏదైనా బిస్కెట్లతో మేనేజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. చలో ఇక్కడ నుండి అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అంటే స్టార్ట్ అయితే అనమాట. అంతగా ఏం లేదు, బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేద్దాం. బిస్కెట్లు పెడదామని అనుకుంటున్నా. ఎందుకంటే కేక్ లేదు కాబట్టి ఎగ్లెస్ తెచ్చుకోవచ్చు, కానీ అది తింటే ఒక డౌట్ దాంట్లో కూడా కలుస్తుందేమో అని చెప్పేసి, అందుకని చెప్పేసి నేనే వద్దు అని చెప్పేసి చెప్పినాను. ఇప్పుడైతే బిస్కెట్లు పెడదాం చలో. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. అండ్ పూజ వీడియో కూడా ఈసారి అయితే మంచిగా స్పష్టంగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే షూట్ చేసినాను. బట్ అది ఇది రెండు మిక్స్ చేస్తే ఫుల్ లెంత్ వీడియో అయిపోతుంది అని చెప్పేసి అయితే దీంట్లో అయితే యాడ్ చేయలేదన్నమాట. అది సపరేట్గా ఒక వ్లాగ్ అయితే అప్లోడ్ చేద్దామని చెప్పేసి పెట్టేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా
కేక్ అయితే ఏం కట్ చేయట్లేదు, ఎందుకంటే ఇంకా రోజు ఏం మేము నాన్ వెజ్ ఏం తినము, దబ్బున నన్ను ఎగ్గు కలుస్తుందేమో అని చెప్పేసి భయం అన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా తను కూడా వద్దులే, మళ్ళీ ఈరోజే బోనాలు చేసినాం ఎందుకు వద్దు అని చెప్పేసి ఇట్లా చెప్పినారనమాట. ఇంకా సరేలే ఓకే అని చెప్పేసి ఇక్కడైతే ఏం తీసుకురాలేదు. బిస్కెట్లతో మేనేజ్ చేద్దామని చెప్పేసి నేను అనుకున్నా, అప్పటికి లేట్ అయిపోయింది. యాక్చువల్గా టైం ఉంటే ఇంట్లోనే నేనే ప్రిపేర్ చేసేదాన్ని కేకు, ఇంకా టైం లేదనమాట. ఆ రోజు బోనాలు చేసేసరికి చాలా టైం అయిపోయింది. ఇంకా మా ఆయన చాక్లెట్ డబ్బా తీసుకొద్దామని బయటికి వెళ్ళిండు అనమాట. బేకరీకి వెళ్తే వాళ్ళు ఇట్లా క్రీముతో మంచిగా ఇలా డెకరేట్ చేసి పంపించినారనమాట. బాగుంది, నాకైతే మంచిగా నచ్చింది అది. నేను సడన్గా చూసి కేక్ అనే అనుకున్నా, అండ్ కేక్ కాదు అది చాక్లెట్ డబ్బా అనమాట. దానిపైన మంచి ఇట్లా బర్త్డే నేమ్ రాసిర్రు అనమాట క్రీమ్ తోటి. కట్ చేయడం ఏం లేదు, నార్మల్గా స్వీట్ తినిపించడం కోసం ఆ క్రీమే ఇట్లా తినిపిస్తూ ఉన్నాం అనమాట. పిల్లలు కూడా తినిపిస్తున్నారు అనమాట. ఇవే చిన్న చిన్న ఆనందాలు. అండ్ డెకరేషన్ చేయడానికి కూడా అస్సలు టైం లేదనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా గిఫ్ట్ అయితే తీసుకొచ్చినాను. అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఆయన నేను గిఫ్ట్ తీసుకొస్తా అని చెప్పేసి. అండ్ తనకు చెప్పినాను అనమాట, మా పెద్దోడిని తీసుకొని వెళ్ళినాను మధ్యలో టైం ఉంటే. అసలు వీడియో మీద నాకు అసలు గుర్తుకే లేదు వీడియో షూట్ చేసుకుందాం అని చెప్పేసి. వెళ్ళేసి వచ్చిన తర్వాత అనిపించింది, అరే నేను వ్లాగ్ షూట్ చేసుకుంటున్నా కదా, అసలు షూట్ చేస్తే బాగుండు అని చెప్పేసి అనిపించింది. అండ్ మళ్ళీ నైట్ మా పెద్దోడిని పంపించినాను అనమాట. ఇక నేను బయటికి వెళ్ళలేదు, ముందు నేను ఆర్డర్ ఇచ్చేసి వస్తే మళ్ళీ వెళ్ళి మా పెద్దోడైతే తీసుకొచ్చిండు అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఆయన నేను గిఫ్ట్ తీసుకొస్తా అని చెప్పేసి. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ బర్త్డేకి అంతే ఇట్లా సడన్గా సర్ప్రైజ్లు ఇస్తా అనమాట. తను షాక్ అయ్యేటట్టు నాకు భలే సరదాగా అనిపిస్తుంది అట్లా ఇవ్వడం. డెకరేట్ చేయడానికి అస్సలు టైం లేదనమాట. ఇక్కడ మా ఆయన రియాక్షన్ చూడండి ఎట్లా ఉందో. అండ్ మళ్ళీ నెక్స్ట్ డేనే మా పెద్దోని బర్త్డే ఉందన్నమాట. అంతా హడావిడి అనిపిస్తూ ఉంటుంది జనవరి వస్తే. మా కన్నయ్య బర్త్డే కూడా ఈ మంత్లోనే ఉంది. అస్సలు ఏమి ఇవ్వాలో అర్థం కాలే, అసలే టైం లేదు. 2-3 రోజుల ముందే ఏదైనా ప్లాన్ చేసుకుంటే బాగుండు అనిపించింది. తనే ఈ మధ్య ఓకే అన్నాడు అనమాట, ఫోటో ఫ్రేమ్ చేయించుకుందామా అమ్మ ఒకటి మంచిది, ఇన్స్టాగ్రామ్లో అప్పుడు చేయించినావు కదా మళ్ళీ చేయించుకుందామా అని చెప్పేసి తను చెప్పిండు అనమాట. సర్లే తను అన్నాడు కదా, తను అన్నందుకు ఫోటో ఫ్రేమే చేపిద్దాము ఎట్లా రియాక్షన్ అవుతాడో అని చెప్పేసి ఇక్కడైతే చేపించినాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మై లవ్. ఇక్కడ చూడండి ఎట్లా చూస్తున్నాడో. అసలు ఇంత తక్కువ టైంలో ఎప్పుడు వెళ్ళినావు, ఎప్పుడు ఆర్డర్ ఇచ్చి వచ్చినావు, ఎప్పుడు తీసుకొచ్చినావు అని చెప్పేసి ఇక్కడ షాక్ అవుతా ఉన్నాడు అనమాట. దాన్ని అట్లనే చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఇట్లాంటి షాక్లే ఇస్తావింది నువ్వు అని చెప్పేసి ఇక్కడ అంటూ ఉన్నాడు అనమాట. ఇక్కడ వచ్చేసి అయితే మొత్తానికి నేను అనుకున్నట్టు మా ఆయనకైతే గిఫ్ట్ అయితే ఇచ్చేసినాను అనమాట. అండ్ మొత్తానికి తను హ్యాపీ అండ్ నేను హ్యాపీ అన్నమాట. అండ్ ఇందులోనే వెతుక్కోవాలి మనం చిన్న చిన్ని ఆనందాలు. ఇంకా లేని వాటి గురించి ఆలోచించడము, ఇవి కావాలి అవి కావాలని కాదు, ఉన్నంతలో ఇట్లా హ్యాపీగా ఉంటే చాలు. అండ్ ఈ జీవితానికి ఇక మళ్ళీ పొద్దున్నే లేస్తే మా పెద్దోడు బర్త్డే అనమాట, దాని గురించి ఆలోచించాలి. అండ్ మొత్తానికైతే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా అయిపోయినాయి అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా యూజ్ఫుల్ అనమాట. బాయ్ ఫ్రెండ్స్ మరి.